మనిషి అనుకూల ప్రతికూల శక్తులను తప్పనిసరిగా నమ్ముతారు. అనుకూల శక్తులను నమ్మిన వారు దేవుడున్నాడని, ప్రతికూల శక్తులను నమ్మిన వారు దెయ్యాలున్నాయని నమ్ముతారు. దెయ్యాలను నమ్మేవారి సంఖ్య తక్కువేం కాదు. దెయ్యాలు ఉన్నాయి అని నమ్మి వాటి నుంచి బయటపడాలని భావించి రకరకాలైన పూజలు చేస్తూ తాయెత్తులను కట్టించుకుంటూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి లేహ్ ప్రజలు మరో అడుగు ముందుకు వేసి దెయ్యాలున్నాయి అని నమ్మడమే కాదు, అక్కడ దెయ్యానికి గుడి కూడా కట్టేశారు. ఈ ఆలయం గురించిన విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. దెయ్యానికి నిర్మించిన ఏకైక ఆలయంగా లేహ్లోనే ఉన్నట్లుగా చెప్తారు. ఇక్కడి ప్రజలు సిగరెట్లు, మినరల్ వాటర్ బాటిళ్లను దెయ్యానికి సమర్పిస్తారట. ఈ ఆలయం లేహ్ రోడ్లోని ఘాటా లూప్స్ వద్ద ఉంది. భూమి నుంచి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తప్పకుండా దెయ్యం ఆలయం వద్ద ఆగి సిగరెట్లు, వాటర్ బాటిళ్లను సమర్పించి ముందుకు సాగుతారు. ఈ ఆలయం ఎందుకు ఏర్పాటు చేశారు అనే దానికి ఓ కథనం ప్రచారంలో ఉంది. దాదాపుగా 30 ఏళ్ల క్రితం ఓ లారీ మనాలి నుంచి లేహ్ వెళ్తూ ఉండగా లాచులుంగ్లా సమీపంలోకి రాగానే 22వ మలుపు వద్ద పడిపోయింది. ఈ లారీలో క్లీనర్ చిక్కుకోగా డ్రైవర్ దిగి పారిపోయాడని కొన్ని కథనాలు కాగా, మరికొన్ని కథనాల ప్రకారం లారీ డ్రైవర్ సమీపంలోని గ్రామాలకు నీటి కోసం వెళ్ళాడని, ఆయన తిరిగి వచ్చేసరికి క్లీనర్ చనిపోయారని, క్లీనర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మ అక్కడే తిరుగుతూ దాహం దాహం అని అరుస్తూ ఉంటాడని, దానికోసమే క్లీనర్కి గుర్తుగా అక్కడ ఆలయాన్ని నిర్మించినట్లుగా అక్కడి ప్రజలు చెప్తున్నారు. అప్పటి నుంచి ఆ మార్గం గుండా ప్రయాణించేవారు ఆత్మను శాంతింపజేయడం కోసం ఆలయాన్ని నిర్మించి సిగరెట్లను సమర్పిస్తున్నారు. ఇలా చేయడం వలన చేస్తున్న ప్రయాణం సవ్యంగా సాగుతుందని, ప్రయాణం విజయవంతమవుతుందని, అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ నమ్మకం నేటికి కొనసాగుతూ ఉండడం విశేషం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.